హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫిబ్రవరి 7న రోజ్ డే తో మొదలై ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం వరకు కూడా లవర్స్ ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ లో, పార్కుల్లో, రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే మెట్రో స్టేషన్ లో ఒక తల్లికి ఒక కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఒక ఘటన వార్తల్లో నెటిజన్స్ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఆ తల్లి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించిందా, లేదంటే ఈ హనుమాన్ టీం తిరుగుతూ ఉంటారు కదా, ఆ రోజు ఎవరైనా లవర్స్ గా కనబడితే వాళ్ళిద్దరికి అవును, బజరంగి దళాల వారు. సో అలాంటి వాళ్ళు కళ్ళబడి ఆ న్యూస్ లో వచ్చే బదులు నేనే చేస్తే పోద్దు అనుకుందేమో, అంటే నేను సరదాగా అంటున్నా. కాకపోతే పిల్లలు ఎట్లా అయిపోయిందంటే జనరేషన్, వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు. ఆ కాక మీద లేదంటే ఒక రకమైన ఫీలింగ్స్, అదంతే. ఎవరు చెప్పినా ఆ టైంకి బుర్రకెక్కదు. ఒక రకమైన అట్రాక్షను, లేదంటే చాలామంది ఇప్పుడు కోట శ్రీనివాసరావు చెప్పినట్టు ఐ లైక్ ఐస్ క్రీమ్, యూ లైక్ ఐస్ క్రీమ్, ఎస్ ఐ లైక్ చిరంజీవి, యూ లైక్ చిరంజీవి. అంటే ఈ అభిరుచులు కలిస్తే ఓ సూపర్, మన ఇద్దరికి అన్ని కలిసిపోయి పెళ్లి చేసుకుంటారు. కాదు, కలవాల్సింది పద్ధతులు, ఆచారాలు, కుటుంబ వ్యవహారాలు. అవి కలవకపోవడం వల్ల ముందు చక్కగా పెళ్లి చేసుకుంటారు, తర్వాత చాలా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఆ తల్లి ఆ కొడుకు బోరును ఏడవడం మెట్రో స్టేషన్లో చూసి బాధ తట్టుకోలేక ఇంకెందుకులే అని చెప్పి పిలిచి ఎంగేజ్మెంట్ చేసిందంట. మరి దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది కదా, ఏంటది, కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం సినిమా నాకు అసలు అయితే నచ్చలేదు. అదేంటి వస్తువా అమ్మా, నీకోసం దాచిపెట్టి ఉంచాను ఆ అమ్మాయిని అని చెప్పి 4 ఏళ్ళు బీటెక్ అయిపోయాక ఆడు ఇంకొక సంవత్సరం తర్వాత జాబ్ చేసుకున్నాక అప్పుడు నీకోసం ఇగో అమ్మాయిని ఉంచాను రా నాన్న అని ఇస్తుంది. సినిమా కాబట్టి, అబ్బాయిగా సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్. నాకు ఇప్పటికీ అర్థం కాదు, అంటే అలాంటి కాన్సెప్ట్లు ఎలాగా జనాలకి ఎక్కుతాయి, ఎలా అర్థమవుతాయని. అంటే నా మట్టిబూరకు అర్థం కాలేదేమో, అది పక్కన పెడితే. అట్లా ఒక వస్తువా, అమ్మాయి వీడితో పాటు కలిసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే ఇంటర్మీడియట్ స్టేజ్లో తెలిసి తెలియని వయసులో తీసుకెళ్లి తల్లి దాచిపెడుతుందట. ఆ కొడుకు ప్రయోజకుడు అయ్యాక అప్పుడు నానా ఇదిగోటి దాచి ఉంచా అని చెప్పి ఇస్తుందంట. ఈలోగా కన్నవారు కూడా అమ్మాయి గురించి ఎక్కడ ఎంక్వైరీ చేయరంట ఈ 5 ఏళ్ళ పాటు. అంటే సినిమాలో చూడాలేమో, అలాగా ఇక్కడ కూడా సరే ఇంకెందుకు నీ బాధ నువ్వు పడరా, మనసులో తల్లిగా బాధ ఉంటుంది, మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదనో ఏదో ఉంటుంది. చాలామంది చెప్తారు బాధ ఏం లేదండి అని. కానీ చాలామంది వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి, ఈవెన్ మీరు నమ్మరు, లవ్ మ్యారేజ్ చేసుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లల విషయం వచ్చేసరికి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఒప్పుకోవడానికి తల్లిదండ్రులు నేను చూశాను. మేమంటే అప్పుడు మెచ్యూర్డ్గా మేము పీజీ చదువుకున్న స్టేజ్లో చేసుకున్నాం, నువ్వు ఇప్పుడు ఏంటి నీకు అసలు అవగాహన లేదు అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, నేను చూశాను. బట్ ఈ తల్లి తన యొక్క దయార్ద్ర హృదయాన్ని చాటుకుందని చెప్పాలా, లేదంటే ఎలాగా చెప్పిన మాట వినరు, తర్వాత ఎప్పుడో లేచిపోతారు, చేసేస్తే పోద్ది అనుకొని మేబీ వైరల్ అవ్వడానికి కూడా చేసింది. లేదంటే వీళ్ళందరూ వీడియో అవుట్ చేస్తారమ్మా, అరే నువ్వు తీరా నేను అటాక్ చేస్తానని చెప్పారా కావచ్చు. ఇది ఫేమస్ అవడానికి ఒక స్ట్రాటజీ కావచ్చు. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సార్.